సరే 100 నెలల్లో 100 సమస్యలు అంటూ వస్తున్న వార్తలు లేకపోతే అంటే నిజంగా ఈ విషయంలో నిన్న మనం స్వాగతించాము. ఇప్పటికి కూడా సంక్షేమంలో పోటీ పడటం, అది తీసుకురావడం చాలా మంచి విషయమే. కానీ విద్యార్థి సంఘాలు లేకపోతే రాజకీయంగా ఉన్నవాళ్ళు అందరూ కూడా దీంట్లో చాలా సమస్యలు వచ్చాయి అనేది ఒకటి చెప్తున్నారు. ఒకటేమో ముందు అది అమల్లోకి రాలేదు. జూలై 5 నుంచి అమలు జరుపుతామని ప్రకటించారు. స్కూళ్ళు ఏమో నిన్న తెరిచారు. స్కూళ్ళు ఏమో తెరుస్తున్నారు, కానీ దాన్ని అమలు చేయడం మటుకు మళ్ళీ ఒక నెల రోజులు ఎందుకు వాయిదా వేశారు అన్నది ఒక ప్రశ్న. రెండవది, ఇది ఇంకా ఇప్పటికిప్పుడు రాలేదు కాబట్టి ఎవరు కూడా అంత పెద్దగా ఇంకా దరఖాస్తులు కూడా అంతగా రాలేదు కాబట్టి పాత జాబితా ఏది ఉందో ఆ జాబితా ప్రకారమే చేయాలనుకున్నారు. అది కూడా ఒక నెల రోజులు వాయిదా పడింది. విద్యార్థి సంఘం ఎస్ఎఫ్ఐల ప్రకటన చూసే వాళ్ళు ఇంకొక ఆసక్తికరమైన అభ్యంతరంలో ఏమనెత్తారు.